మన కథల ప్రపంచమైన అంతులేని ఆణిముత్యాలకు స్వాగతం. కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. వెల్కమ్ టు మై స్టోరీ. ఓ స్త్రీ రేపురా. అలా అక్కడే ఉన్న రుద్రకు కూడా ఆ ఆకారాన్ని చూసి కాళ్ళు గజగజ వణుకుతున్నాయి. ఎటూ పారిపోవడానికి లేని పరిస్థితి, గుటక కూడా వెయ్యలేని పరిస్థితుల్లో ఆ చెట్టుకే జారబడి నిశ్చేష్టంగా నిలబడ్డాడు. ఇంతలో ఆ ఆకారం ఒక స్త్రీలా మారిపోయి తన నోటిని అమాంతం బిగ్గరగా తెరుస్తుంది. నోట్లోంచి నాలుక పొడవుగా వేగంగా బయటకు వచ్చి ఆ వ్యక్తి పీకకు చుట్టుకుంటుంది. అప్పటి వరకు ఏడుస్తున్న ఆ వ్యక్తి గొంతు ఇక పెగలట్లేదు. కింద పడి గిలగిలా కొట్టుకుంటున్నాడు. వాడు అలా కొట్టుకుంటుంటే రుద్ర గుండె కూడా వేగంగా కొట్టుకుంటుంది. ఆ స్త్రీ ఆకారం మాత్రం వాడి కడ ప్రాణాలు పోయే వరకు విడిచిపెట్టకుండా తననే భయంకరంగా చూస్తూ ఉంది. వాడి తర్వాత నేనేనా అన్నట్లు రుద్ర భయంతో వణికిపోతున్నాడు. పక్కన వ్యక్తి చనిపోయాడని రుద్రకు అర్థమైంది. ఆ దెయ్యం తన నాలుకను వెనక్కి లాగేసుకుని రుద్ర వైపే కోపంగా చూడడం మొదలుపెట్టింది. ఏంటి అలా చూస్తుంది? నన్ను కూడా చంపేస్తుందా? లేక ఆ కుంకుమ మహిమ వల్ల చంపలేకపోతున్నానని కోపంగా చూస్తుందా అని తనలో తానే అనుకుంటూ ఆ దెయ్యాన్ని చూస్తున్నాడు. ఇంతలో దేవుడు కరుణించినట్లు ఇంకో వ్యక్తి ఆ దెయ్యాన్ని చూడకుండా, అరే రాంబాబు, ఎక్కడ సచ్చావురా? ఏం జరిగినా అందరూ ఒక్కచోటే ఉందామనుకునే కదరా వచ్చాం. ఇప్పుడు నన్ను ఒంటరిని చేసి ఎక్కడికి పోయారా మీరందరూ అని ఆయాసపడుతూ అక్కడికే వస్తాడు. చూపు తిప్పేసరికి అక్కడ ఉన్న దెయ్యాన్ని చూసి వణికిపోయి, అయ్య బాబోయ్, ఇక్కడే ఉంది అనుకుంటూ వేగంగా పడుతూ లేస్తూ ముందుకు పరిగెడుతున్నాడు. అప్పటి వరకు రుద్రనే చూస్తున్న ఆ దెయ్యం ఉన్న పలంగా మెరుపు వేగంతో ఆ వ్యక్తిని వెంబడించింది. అమ్మయ్య, బ్రతికిపోయాను అని రుద్ర గుండెలపై చేయి వేసుకుని అక్కడ నుండి పరిగెడుతూ, ఏ తల్లి కన్నదో కానీ నా ప్రాణాలకు వాడి ప్రాణాలు అడ్డుపెట్టి మరీ కాపాడేశాడు అనుకుంటూ నెమ్మదిగా ఇంటివైపు పరిగెడుతున్నాడు. ఇంతలో ఆ అని పెద్ద అరుపు వినిపిస్తుంది. వీడు కూడా అయిపోయినట్లున్నాడు. ఇప్పుడు నేనేనా? అలా జరగకూడదు. మా అన్నయ్యను కనిపెట్టే వరకు నేను చావకూడదు అని గట్టిగా మనసులో దేవుణ్ణి స్మరించుకుంటూ పరిగెడుతున్నాడు. ఇంతలో వెనక నుంచి, రుద్రగారు ఆగండి అని తీయని స్వరంతో ఒక పిలుపు వినిపిస్తుంది. ఆ మాట చంద్రకళ గొంతులానే ఉండేసరికి రుద్ర ఉన్న చోటే ఆగిపోయి అన్ని దిక్కులకు చూస్తాడు. వెనక్కి చూసి ముందుకు తిరిగేసరికి కళ్ళ ముందు చందమామ మోముతో మెరిసిపోతూ చంద్రకళ ప్రత్యక్షమైంది. రుద్ర ముఖంలో ఒక్కసారే వెలుగొచ్చి పడింది. వెంటనే సందేహంగా, చంద్రకళ, ఈ సమయంలో నువ్వేంటిక్కడా? ఈ అర్ధరాత్రి చెట్టంత మనిషిని నేనే హడలిపోతుంటే నువ్వింత ధైర్యంగా బయటకు ఎలా వచ్చావు అని సందేహంగా అడుగుతాడు. చంద్రకళ కూడా ఆయాసపడుతూ, నేనెక్కడ వచ్చానండి? నేను మా ఇంట్లో నిద్రపోతుంటే నలుగురు వ్యక్తులు ఎలా లోపలికి వచ్చారో తెలియదు, కానీ లోపలకు వచ్చి నా నోటిని గట్టిగా మూసేసి ఇదిగోండి ఈ అడవిలోకి బలవంతంగా ఎత్తుకు వచ్చారు. నా అదృష్టం కొలది ఆ దెయ్యం సరైన సమయానికి వచ్చింది కాబట్టి సరిపోయింది, లేకపోతే నన్ను చంపేయాలనుకున్నారు అని కంగారుగా మాట్లాడేస్తుంది. రుద్రకు చంద్రకళ మాటలపై ఎందుకో నమ్మకం కుదరలేదు. అనుమానంగా చూస్తూ, చంపడానికి ఎత్తుకు వచ్చారా? నాకెందుకో నీ మాటలు నమ్మబుద్ధి కావట్లేదు చంద్రకళ అని ముందుకు వెళ్ళబోతున్నాడు. అయ్యో, ఆడపిల్లని అలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతున్నారేంటండి అని చంద్రకళ కూడా వేగంగా రుద్ర వెనకే నడుస్తుంది. అబద్ధాలు చెప్పే వాళ్లతో నాకు మాట్లాడడం ఇష్టం లేదు అని రుద్ర వెనక్కి చూడకుండా లైట్ పట్టుకుని నడుస్తున్నాడు. అబద్ధాలా? నేనేం చెప్పాను? ఒక్కసారి ఆగండి,
నేనేం అబద్ధం చెప్పానో చెప్పచ్చు కదా అని వెనక నుంచి రుద్ర చేతిని చంద్రకళ పట్టుకుంటుంది. అస్సలు ఊహించని విధంగా చంద్రకళ అలా చేయి పట్టుకునేసరికి రుద్ర ఉన్న చోటే ఆగిపోతాడు. రుద్ర మనసు కరిగిపోతుంది. నన్ను నమ్మండి, మీరు నన్ను ఆ దెయ్యం నుండి కాపాడిన వ్యక్తి. అటువంటి మీతో అబద్ధం ఎందుకు చెబుతాను అని చాలా సున్నితంగా మాట్లాడుతుంది చంద్రకళ. రుద్ర నెమ్మదిగా వెనక్కి తిరిగి చంద్రకళపై ఆ లైట్ని వేస్తాడు. వెంటనే ఆ కాంతి చంద్రకళ ముఖంపై పడేసరికి చేయి అడ్డు పెట్టుకుంటుంది. చెయ్యి తీయి అంటాడు రుద్ర చంద్రకళని చూస్తూ. ముఖంపై లైట్ వేసి కళ్ళు మూసుకోవద్దంటారేంటండి అంటుంది చంద్రకళ. రుద్ర నెమ్మదిగా లైట్ని కిందకు దించుతాడు. చంద్రకళ కూడా చేయిని దించేస్తుంది. చంద్రకళ ముఖం మొదటిసారి వెలుగులో చూసిన రుద్ర అలా చూస్తూ ఉండిపోతాడు. కుంకుమ రంగు పరికిణీలో పసిపాప ముఖంతో ముద్దుగా ఉంది చంద్రకళ. రుద్రకు నోట మాట రావట్లేదు. రుద్రగారు, ఏంటి మౌనంగా ఉండిపోయారు? తొందరగా ఇక్కడి నుండి వెళ్ళిపోదాం పదండి అంటుంది తడబడుతూ. రుద్ర నెమ్మదిగా తలను ఆడిస్తూ తన చేయిని పైకి లేపి చంద్రకళ చేతిని అలానే ఆశ్చర్యంగా చూస్తున్నాడు. చంద్రకళ అమాంతం రుద్ర చేతిని వదిలేసి, అయ్యో నేను కావాలనేం పట్టుకోలేదు, ఇక వెళ్దామా అంటుంది. నా పిచ్చి కాకపోతే కావాలని ఎందుకు పట్టుకుంటారులేండి. ఎప్పుడు చూడు ఏదో సాధించేద్దామని అనుకుంటాను, కానీ చివరకు మిమ్మల్ని కాపాడడం కోసమే నేనింత ఆవేశపడుతున్నానా అన్నట్లు అనిపిస్తుంది. ఇంకేం చేస్తాను, పదండి అంటూ నడుస్తున్నాడు. చంద్రకళ తనలో తానే నవ్వుకుని రుద్ర పక్కకు వెళ్ళి నడుస్తుంది. ఇప్పుడైనా నిజం చెప్పండి, మీ పేరేంటి? నిజంగా మీది ఈ ఊరేనా అంటాడు నెమ్మదిగా అడుగులు వేస్తూ రుద్ర. నిజంగానే నా పేరు చంద్రకళండి, మా ఊరు కూడా ఇదే. నన్ను నమ్మండి, మీరు నన్ను నమ్మనంటే నాకు ఏదోలా అనిపిస్తుంది అంటుంది దీనంగా చంద్రకళ. అవునా, మరి మీరు చెప్పిన చోటు మీ ఇల్లు లేదు, అసలు ఈ పేరుతో ఈ ఊళ్ళోనే ఎవరూ లేరంటున్నారు అంటూ చంద్రకళ వైపు చూస్తాడు రుద్ర. వాళ్లకు తెలియకపోతే మాది ఈ ఊరు కానట్లేనా, నా పేరు చంద్రకళ కానట్లేనా? మరీ ఇంత అమాయకంగా ఉన్నారేంటండి, మళ్ళీ పెద్ద పోలీస్ ఆఫీసర్నంటారు అని చేతులు తిప్పుతూ మాట్లాడుతుంది చంద్రకళ. రుద్ర ఒక్కసారే కోపంగా, అబ్బో అంటే ఇప్పుడు నాదే తప్పా? అవునండి, ముమ్మాటికి మీదే తప్పు. ఇప్పటి వరకు నేనెవరో కనిపెట్టలేకపోయారు. నువ్వెవరో చెబితే కనిపెట్టాల్సిన అవసరమేముంది చంద్రకళ అంటాడు జాలిగా. కనిపెట్టలేక ఓడిపోయానని ఒప్పేసుకుంటున్నారన్నమాట అంటుంది చంద్రకళ కూడా కొంటెగా. అస్సలు ఒప్పుకోను. ఇక్కడున్నది రుద్రప్రతాప్. అపజయాన్ని అంత ఈజీగా నిజమా? అయితే మీ తెలివితేటలకు ఒక పరీక్ష. మీకు 2 రోజులు సమయం ఇస్తున్నాను. ఈ 2 రోజుల్లో నేనెవరో, మా ఇల్లు ఎక్కడో కనుక్కోగలిగితే మీరు చెప్పినట్లే మీరు ఎప్పుడూ అపజయం ఎరుగని వ్యక్తని నేను కూడా ఒప్పుకుంటాను. లేకపోతే మీరు ఓడిపోయి ఈ చంద్రకళ గెలిచిందని ఒప్పుకోవాలి. సరేనా అంటుంది. రుద్రతో పెట్టుకోకు చంద్రకళ, ఓడిపోతావు అంటాడు ధీమాగా. నన్ను ఓడించమనే కదాండి చెబుతున్నాను అంటుంది చంద్రకళ కూడా. రుద్ర ఆశ్చర్యంగా చూసి, ఓడిపోవడం ఎందుకు, నువ్వే చెప్పేయచ్చుగా. అదేంటో గాని నాకు చిన్నప్పటి నుంచి జీవితం మామూలుగా సాగిపోతే ఇష్టం ఉండదండి. ఏదో కొత్తదనం కావాలనిపిస్తుంది. ప్రతి క్షణం ఉత్కంఠతో జీవితం పోటీ పడితే బాగుందనిపించేది. కానీ అదే నా జీవితానికి అని ఆగిపోతుంది చంద్రకళ. ఆగిపోయావే, చెప్పు అంటాడు రుద్ర. అబ్బా అని అరికాలు పైకి పట్టుకుంది చంద్రకళ. ఏమైంది అని రుద్ర కంగారుగా అడుగుతాడు. ముళ్ళు గుచ్చుకున్నట్లుంది, నేను తీస్తానుండు అని కింద కూర్చుని చంద్రకళ పాదాన్ని చేతిలోకి తీసుకుంటాడు. వద్దు అని కంగారి పడిపోతూ
కాలు వెనక్కి లాగేసుకుంటుంది చంద్రకళ. వద్దా, వద్దు అంటుంది. కాలులో ముళ్ళు పెట్టుకుని ఎలా నడుస్తావు? ఇలా పెట్టు, తీసేస్తాను అంటాడు మళ్ళీ. చెప్పాను కదండి, నాకు ఏది సాఫీగా సాగితే నచ్చదని. పైకి లేవండి అని రుద్ర చెయ్యి పట్టుకుని పైకి లేవదీస్తుంది. ముళ్ళుతో నడవగలవా అంటున్నాను అని చంద్రకళ కళ్ళలోకి చూస్తూ పైకి లేస్తాడు. నడవలేకపోతే కుంటుతాను. ఎప్పుడు నడిస్తే ఏం బాగుంటుంది? చంద్రకళ కూడా తన పెద్ద పెద్ద కళ్ళతో రుద్రను సూటిగా చూస్తూ చెబుతుంది. అబ్బా అని నొచ్చుకుని గుండె పట్టుకుంటాడు రుద్ర. మీకేమైంది అంటుంది నవ్వుతూ. నువ్వలా చూడగానే నా గుండెల్లో గట్టిగా ఏదో గుచ్చుకున్నట్లుంది అంటాడు రుద్ర కూడా చిలిపిగా. చంద్రకళ వస్తున్న నవ్వుని పెదవులు దాటకుండా ఆపేసి, ఆ దెయ్యాన్ని పిలవమంటారా అంటుంది. రుద్ర కూడా నవ్వుతూ, నువ్వు పిలిచిన వెంటనే వచ్చేస్తుందా? ఆ దెయ్యం నీ చుట్టమైనట్లు చెబుతున్నావే అంటాడు ముందుకు నడుస్తూ. పిలిచి చూస్తాను, వస్తుందో రాదో. ఒకవేళ వస్తే అంటాడు రుద్ర. నేను నడవలేను కాబట్టి నన్ను ఎత్తుకుని మీరు పరిగెడతారు. ఒక్కసారి ఆలోచించండి, ఎప్పుడు ఇలా నడుస్తూ వెళితే ఏం కొత్తదనం ఉంటుంది? నన్ను ఎత్తుకుని మీరు అరుస్తూ భయపడుతూ ముందుకు పరిగెడుతుంటే, వెనక ఆ దెయ్యం తరుముతుంటే, నేను ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠతో వెనక్కి చూసినప్పుడు ఆ దెయ్యం కనుగుడ్లు లేని ముఖంతో నోరు పెద్దగా చేసి నాలుక బయటకు తీసి నన్ను భయపెడుతుంటే ఎంత కొత్తగా ఉంటుందో కదండి అంటుంది అబ్బరంగా. వద్దు బాబోయ్, ఇంక చెప్పకు. నేనే అంటే పిచ్చిలో నన్ను మించిపోయావు అని నిట్టూర్చుకుంటూ, పోనీ నీకంత కొత్తదనం కావాలంటే దెయ్యాన్ని పిలవడం ఎందుకు? ఎత్తుకుని తీసుకువెళ్ళమంటే నేనే సిద్ధం అంటాడు రుద్ర. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.